ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहदस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महताक्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्भोज्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ते। सोच्चिष्टायां स्रजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते। गोदातस्यै नमयितमिदं भूय एवास्तु भूयः। अन्नवयल पुदुवयाण्डाळरङ्गर्के பண்ண திரைப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத் கிருஷ்ண சமாக்வாய நமோ யாமுனசூணவே यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। श्रीमद्वेदमार्गप्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्युలైనటువంటి శ్రీ యతిగిరీతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క విశేషమైన అనుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని అనుభవించుటకై మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాము. దీంట్లో ఈ తిరుప్పావై అనేటువంటి గ్రంథంలో మొదటి 5 పాసురాలు ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా ఉంది. అంటే మొదటి పాసురంలో వచ్చేసి మనం పొందదగినటువంటి విషయాలు ఏమిటి, అవి పొందడానికి ఉండేటువంటి ఉపాయం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలిపి, అంటే మనం పొందదగినటువంటి విషయం ఆ భగవద్ అనుభవమే, దాన్ని మనకి ప్రసాదించేది కూడా ఆ భగవంతుడే, ఆయన అనుగ్రహం చేతనే అది లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మొదటి పాసురంలో ఎవరెవరు ఈ ధనుర్మాస వ్రతంలో అవగాహించాలి అని చెప్పేసి కోరుతున్నారో, ఆశపడుతున్నారో, ఆ కృష్ణ సంశ్లేషం పొందాలి అని చెప్పేసి ఎవరందరూ కోరుతున్నారో అందరూ రాండి వ్రతానికి అని చెప్పేసి మొదటి పాసురంలో గోదాదేవి ఆహ్వానించింది. రెండో పాసురంలో ఈ వ్రతం యొక్క నియమాలన్నింటినీ మనకి అనుగ్రహించింది. కృత్య వివేకం, చెయ్యదగినటువంటి విషయాలేమిటి, చెయ్యకూడనటువంటి విషయాలేమిటి అనేటువంటి దాన్ని విభజించి చూపించింది. మూడో పాసురంలో వచ్చేసి ఈ నోముకు అనేటువంటి ఒక నెపంతో భగవంతుడి యొక్క దివ్య నామముల్ని మనం కీర్తిస్తే ఈ లోకం ఎంత సుభిక్షంగా ఉంటుంది, ఎంత సమృద్ధితో ఉంటుంది, ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి దొరకబోయేటువంటి ఫలితాలు ఏమిటి అంటే వ్రతం ద్వారా అనేటువంటి విషయాన్ని మూడో పాసురంలో గోదాదేవి మనకి అనుగ్రహించారు. నాలుగో పాసురంలో వచ్చేసి భాగవత వైభవము, అనగా ఆ కృష్ణుడు ఇంకా గోపికలు చేరి ఉండేటువంటి తరుణంలో ఇతర దేవతాంతరములు కూడా వచ్చి మనం వీళ్ళకి ఏదో ఒక సేవ చేసుకొని మనం కూడా ధన్యులం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ గోపికల దగ్గర వచ్చి ప్రార్థిస్తాడు. ఆ పర్జన్య దేవుడు వచ్చి ప్రార్థిస్తాడు, అమ్మా నేను చేయడానికి ఏమైనా ఉందా అమ్మా అని చెప్పేసి, నువ్వు ఈ విధంగా వర్షం పడాలి, ఈ విధంగా వర్షం పడాలి అని చెప్పేసి ఆ వరుణదేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది గోదాదేవి. ఐదో పాసురంలో వచ్చేసి ఆ భగవద్ అనుభవానికి విరోధంగా ఉండేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, అనాది కాలంగా మనం చేసినటువంటి పాపాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అవరోధాలు కదా దానికి అని చెప్తే, లేదు ఆ భగవద్ అనుభవమే దానికి అడ్డుగా ఉండేటువంటి విషయాన్నంతా పోగొట్టి మనకు ఆ ప్రాప్తిని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలిపి తర్వాత ఆరో పాసురం దగ్గర నుంచి
15వ పాసురం వరకు గోదాదేవి 10 మంది గోపికల్ని లేపుకొని, అంటే ఆ గోపికలు ఒకరినొకరు నిద్ర లేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఎందుకలా ఒకరినొకరు లేపుకుంటున్నారు అంటే ఆ కృష్ణానుభవం అనేటువంటిది అంత అగాధమైనది. పెద్ద సముద్రం దగ్గరికి స్నానానికి పోతున్నాం, ఒళ్ళమే పోతామా, తోడికి ఒక 3-4 తీసుకొని వెళ్తాం కదా. అదేవిధంగా కృష్ణానుభవం, ఆ కృష్ణుడి యొక్క గుణముల్ని చేష్టితాల్ని అలా స్మరిస్తే చాలంట. కృష్ణుడి యొక్క గుణముల్ని చేష్టితాల్ని స్మరిస్తే చాలంట. అలా మైమరిచిపోయి కళ్ళు తిరిగి పడిపోతాం. కాబట్టి పక్కన పట్టుకోవడానికి ఒకరో ఇద్దరో కావాలి కదా, కాబట్టి ఒకరినొకరు లేపుకొని వెళ్తున్నారు. ఆ విధంగా వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని చూపించారు. కాబట్టి 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం దాకా ఇలాగ ఒక్కొక్క గోపికని లేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఈరోజు మనం 13వ పాసురం, ఈరోజుటి పాసురం, దాన్ని అనుభవించడానికి అని చెప్పేసి ఇక్కడ చేరి ఉన్నాము. ముందుగా ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. దాని తర్వాత క్రమంగా దీని యొక్క అవతారిక, దీని యొక్క ప్రతిపదార్థాలు, దీని యొక్క విశేషార్థము అన్నింటినీ క్రమంగా అనుభవిద్దాం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை பிள்ளை களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்த வியாழமுறங்கித்து உள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து కలందేలోరెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురంలో ఎటువంటి గోపికని నిద్రలేపుతున్నారు అంటే ఒక్కొక్క పాసురంలో ఆ గోపిక యొక్క విషయాన్ని తెలుపుతూ వచ్చేటువంటి క్రమంలో, అంటే ఈ గోపిక ఎలా పడుకొని ఉందంటే, మనకి ఆ నేత్ర సౌందర్యం నా దగ్గర ఉంది కాబట్టి ఆ కృష్ణుడే నా దగ్గరికి వస్తాడు అని అనుకొని పడుకొని ఉండేటువంటి ఒక గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. మనకి మంచి నేత్ర సౌందర్యం ఉండేటువంటి పక్షంలో కృష్ణుడే వస్తాడు మన వద్దకి అని చెప్పేసి తలచి పడుకొని ఉండేటువంటి గోపికని ఈ పాసురంలో లేపుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నేత్ర సౌందర్యం అనేటువంటిది దేన్ని చూపిస్తోంది అంటే, ఇక్కడ కన్ను అంటే ఒట్టి కన్ను కాదు, జ్ఞానాన్ని సూచిస్తోంది. మనకి మంచి జ్ఞానిగా ఉండేటువంటి పక్షంలో ఆ భగవంతుడే వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి రీతిలో ఈ గోపిక పడుకొని ఉంది. ఏమండి, భగవంతుడికి జ్ఞాని అంటే అంత ఇష్టమా? ఆయన దగ్గరికి వచ్చేస్తాడా? ఎందుకు ఆ జ్ఞాని అంటే భగవంతుడికి అంత ఇష్టం అంటే, భగవద్గీత నుంచి దీనికి ఎంతో చక్కగా ఉదాహరణ చూపిస్తున్నారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 విధాలైనటువంటి వాళ్ళు నన్ను భజిస్తున్నారు. ఎవరంటే ఆర్త అంటే దుఃఖపడుతున్నారు. దుఃఖపడుతూ అంటే ఇది వరకు కలిగిన వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యాన్నంతా పోగొట్టుకున్న వాళ్ళు. అంటే ముందు కాలంలో అంటే పూర్వం వాళ్ళ దగ్గర మంచి ఐశ్వర్యం ఉండింది, పోగొట్టుకున్నారు కాబట్టి ఎంతో దుఃఖిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ అటువంటి ఐశ్వర్యాన్ని పొందగోరి స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. అటువంటి వాళ్ళు. తర్వాత అర్ధార్థి, ఇప్పటి వరకు ఐశ్వర్యం అంటే ఏందో కూడా చూడలేదు కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని పొందాలి అని చెప్పేసి ఆ విధంగా ఇప్పటి వరకు ఐశ్వర్యమే చూడలేదు. ఆ ఐశ్వర్యాన్ని పొందగోరి స్వామిని వచ్చి ప్రార్థిస్తున్నారు. అంటే ఆర్త అంటే భ్రష్టైశ్వర్య కాముడు, అంటే తన దగ్గర ఉండేటువంటి సంపదంతా పోగొట్టుకున్నాడు, మరలా అది పొందాలి అని చెప్పి స్వామిని ప్రార్థిస్తున్నాడు. అర్ధార్థి అంటే అతను ఇప్పటిదాకా ఐశ్వర్యాన్ని చూడలేదు, అపూర్వ ఐశ్వర్య కాముడు, అంటే ఆ ఐశ్వర్యాన్ని పొందాలి అని చెప్పి స్వామిని ప్రార్థిస్తున్నారు. జిజ్ఞాసి అంటే కైవల్యార్థి అని ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే కైవల్యార్థి అంటే ఆత్మ తనని తానే అనుభవించుకోవడాన్ని కైవల్యం అని చెప్పేసి చెప్పబడుతోంది. దాన్ని పొందాలి అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాడు ఆత్మానుభవం కోసం. మరి ఇవన్నీ కాకుండా జ్ఞాని అని ఒకడున్నాడు, ఆయన దేన్ని ప్రార్థిస్తున్నాడు అంటే వేరే దేన్ని ప్రార్థించడం లేదు,
ఆ భగవంతుడినే ప్రార్థించి వచ్చాడు. అంటే ఆ భగవంతుడే నాకు పరమ ప్రయోజనము, ఆ భగవంతుడే పరమప్రాప్యము, ఇలాగుండేటువంటి వాడే జ్ఞాని. అంటే అతని ఆత్మ యొక్క స్వరూపాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నవాడు. ఈ ఆత్మ వచ్చేసి ఆ భగవంతుడికే దాసభూతమైనటువంటిది, శేషభూతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకొని, కాబట్టి ఆ భగవంతుడినే ప్రార్థించి ఆ భగవంతుడే పరమ ప్రయోజనం ఉండేటువంటి వాడు జ్ఞాని. కాబట్టి తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని చెప్పేసి భగవద్గీతలో స్వామి తెలుపుతున్నారు. ఏమిటంటే ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురులో నాతో నిత్య సంబంధం కలిగినటువంటి వాడు ఆ జ్ఞాని మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఐశ్వర్యం కోసం వచ్చిన వాళ్ళంతా ప్రార్థిస్తారు, ఆ ఐశ్వర్యం దొరికిన వెంటనే మళ్ళీ వస్తారు ఆ స్వామి దగ్గరికి, వెళ్ళిపోతారు. ఈ కైవల్యార్థి ఉన్నాడు, ఆ ఆత్మానుభవం దొరికితే ఎక్కడో మూలలోకి వచ్చి ఆత్మని అనుభవిస్తూ ఉంటాడు. కానీ జ్ఞాని అనేటువంటి వాడు, ఇతనికి పరమ ప్రయోజనం ఎవరంటే ఆ స్వామే పరమ ప్రయోజనం. కాబట్టి ఆ స్వామితో ఎప్పుడూ నిత్య సంబంధం ఉంది, ఆ స్వామినే స్మరిస్తూ ఉన్నాడు. అలాగా అటువంటి ఉండేటువంటి ఆ జ్ఞాని ఉన్నాడు కదా, అలాగా వీళ్ళల్లో నాకు ఆ జ్ఞాని అంటేనే అత్యర్థ ప్రియం. ఆ జ్ఞానికి నేనంటే ఎంతో ప్రీతి అనమాట. అంటే సర్వజ్ఞుడైనటువంటి నాకే అతనికి నా మీద ఎంత ప్రీతో చెప్పలేను. అసలు కొలది లేనంత ప్రీతి నా మీద అజ్ఞానికి. అతను ఏ విధంగా అయితే నా మీద ఇంత ప్రియంగా అంటే ఇంత ప్రీతితో ఉన్నాడో, నాకు కూడా అజ్ఞాని అంటే అంత ఇష్టము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ మంచి నాకు జ్ఞానం ఉండేటువంటి పక్షంలో ఆ కృష్ణుడే వస్తాడు నా వద్దకు అని చెప్పేసి పడుకోనుంది ఈ గోపిక అనమాట. అటువంటి గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతూ ఈ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని ఇప్పుడు అనుభవిద్దాం. పుళ్ళిన్ పక్షి రూపంలో వచ్చిన బకాసురుని వాయ్ నోటిని కీండాణై చీల్చినవాడు పొల్లా దుర్మార్గుడైన అరక్కణై రాక్షసుని అంటే ఆ రావణాసురుణ్ణి కిళ్ళి తలలను గిల్లి కళైందాణై సమూహముగా సంహరించిన వాడగు ఆ భగవానుని యొక్క కీర్తిమై కీర్తిని పాడి కీర్తించి పిళ్ళగలెల్లారం గోపబాలికలందరూ పావైక్కళం సంకేత స్థలమునందు పుక్కార్ ప్రవేశించిరి. వెళ్ళి శుక్ర నక్షత్రము ఎడుందు ఉదయించినది. వ్యాళం అంటే గురు నక్షత్రము అంటే గురుడు ఉరంగిత్ అస్తమించను. పుళ్ళుం పక్షులున్ను శిలంబినకాన్ అంటే ఆహారమును సంపాదించుకొనుటకు పోయిన చోట కూయిచున్నవి చూడుము. పోదరి కన్నినాయ్ తామరల వంటి జింక కన్నుల వంటి నేత్రమును కలిగినదానా పావాయ్ గోపబాలిక నీవు నన్నాళాల్ అంటే మంచి దినమున కళ్ళం కపటమును తవిర్ంద్ వదలి కలంద్ మాతో కలిసి కుళ్ళకుళిర చల్లగా కుడైంద్ మునిగి నీరాడాదే స్నానమును చేయక పళ్ళిక్కిడత్తియో శయ్యపై పరుండి ఉన్నావా ఏలో రెంబావాయ్. ఈ విధంగా దీనికి ప్రతిపదార్థాన్ని ఇప్పుడు అనుభవించాం. దీంట్లో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా నిదానంగా ఒక్కొక్కటిగా మనం అనుభవిద్దాం. పుళ్ళిన్ వాయ్ కీండాణై. పుళ్ళిన్ వాయ్ కీండాణై అంటే ఏం తెలుపుతున్నారు ఇక్కడంటే ఆ బకాసుర వధాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ బకాసురుడు ఎలా అంటే బక అంటే కొంగ అనమాట. కొంగ రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుడు, ఆయన్ని స్వామి ఏ విధంగా సంహరించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తూ పళ్ళత్తిల్ మేయం పరవయురొక్కొండు కళ్ళవసురన్ వరువాణైతాన్ కండే పుళ్ళిద వెన్న పుదుకోవాయ్ కీండిట్ట అని చెప్పేసి పెరియాళ్వారి తిరుమొഴി అనేటువంటి గ్రంథంలో శ్రీ విష్ణు చిత్తులు మనకు అనుగ్రహిస్తున్నారు. అంటే అలాగా కొంగ రూపంలో వచ్చినటువంటి ఆ పక్షిని కృష్ణ పరమాత్మ ఏ విధంగా సంహరించాడంటే గబక్కను పోయి పట్టుకొని ఒక తాటాకుని ఎంత అనాయాసంగా సులభంగా ఇలా చీల్చుతాం అంత సులభంగా ఆ కొంగ యొక్క నోటిని పట్టుకొని చీల్చేశాడంట కృష్ణ పరమాత్మ. అంత అనాయాసంగా ఆ బకాసురుణ్ణి వధించాడు. అటువంటి ఆ కృష్ణుణ్ణి తర్వాత పొల్లావరక్కణై అంటే దుష్టుడైనటువంటి ఆ అసురుణ్ణి ఎవరిని ఇక్కడ తెలుపుతున్నారంటే ఆ రావణాసురుణ్ణి ఇక్కడ తెలుపుతున్నారు. వాడు పరమ దుష్టుడంట. అంటే ఎంత దుష్టుడు అంటే తాయయం తమప్పణయం ఉడలయం ఉయిరయం పిరిత్తా పోలే పిరిత్త నిఘృణన్ అసలు కృపయే లేనటువంటి వాడు. అంటే జగన్మాత అయినటువంటి ఆ సీతాదేవిని ఆ శ్రీరామచంద్రుడిని విడదీశాడు కదా.
తల్లిని తండ్రిని విడదీశాడు, ఇతని కంటే నీచుడు ఎవడైనా ఉంటాడా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ యమధర్మరాజు ఎలాగా ఈ ప్రాణాన్ని శరీరాన్ని విడదీస్తాడు, ఆ విధంగా సీతాదేవిని రామచంద్రమూర్తిని విడదీశాడే. కృపణే లేనటువంటి వాడు, అసలు కరుణే లేనటువంటి వాడు, అంత దుర్మార్గుడు, నీచుడు ఆ రావణాసురుడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అతనికి సురికుడల్ కడివాయ్ తిరివినై పిరిత్త కొడుమయ్యర్ కడివిషయ రక్కని అని చెప్పేసి చూపిస్తున్నారు. అదేవిధంగా మున్బొలాయి రావణంతని అని చెప్పేసి చూపిస్తున్నారు. అతని ఆ రావణాసురుడి యొక్క దుర్మార్గాన్ని, వాడి యొక్క కృత్యాన్ని వర్ణించడానికి అసలు మాటలే లేవు. అంటే అంత దుర్మార్గుడు, ఎంత చెప్పినా అతని యొక్క దుర్మార్గానికి సమం కాదు, అంత నీచుడు అతను. అలాగా శ్రీరామచంద్రమూర్తిని, జగన్మాత అయినటువంటి సీతాదేవిని విడదీశాడే అని చెప్పేసి చూపిస్తున్నాడు. అటువంటి ఆ రావణాసురుణ్ణి ఎంతో చక్కగా, అంటే అటువంటి ఆ రావణాసురుణ్ణి అనాయాసంగా సంహరించినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి అని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం శ్రీరామాయణంలో నుంచి చూపిస్తున్నారు. ఏంటంటే సీతాదేవి వచ్చేసి అశోకవనంలో బందీగా ఉండేటువంటి కాలంలో రావణాసురుడు వచ్చేసి సీతాదేవి వద్దకు వస్తాడు. వచ్చినప్పుడు సీతాదేవి నవ్వుతుంది. నవ్విన వెంటనే అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి. ఏం లేదు, యుద్ధ రంగంలో నువ్వు ఇంకా శ్రీరామచంద్రమూర్తి ఎదురు పడితే ఎలా ఉంటుందో అలా ఆలోచించాను, నవ్వొచ్చింది. ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద ఏనుగు ముందు గొడవపడడానికి కుందేలు నిలబడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి నవ్వుతున్నాను. అప్పుడు ఆ రావణాసురుడు మళ్ళీ ఎక్కడ తన్ని ఏనుగు అనుకున్నారు అని చెప్పేసి అనుకోబోతున్నాడు అని చెప్పేసి, త్వం నీత శశవత్, నువ్వేరా నీచుడైనటువంటి ఆ కుందేలువి అని చెప్పేసి తెలుపుతుందన్నమాట. శ్రీరామచంద్రమూర్తి వచ్చేసి పెద్ద ఏనుగు వంటి వాడు, నువ్వేమో నీచమైనటువంటి ఆ కుందేలు వంటి వాడివి. అంటే యుద్ధ రంగంలో మీ ఇద్దరు ఎదురు పడితే ఆ విధంగా ఉంటుంది, దాన్ని తలుచుకొని నేను నవ్వుతున్నాను అని చెప్పేసి సీతాదేవి కూడా తెలుపుతుంది. అంటే పిరికి బంద కదా, శ్రీరామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు, లక్ష్మణస్వామి కూడా పక్కన లేనప్పుడు కపట సన్యాసి వేషం తీసుకొని వచ్చావు, నీకంటే పిరికి బంద ఎవరైనా ఉంటారా అని చెప్పేసి తెలుపుతూ, అలాగా శ్రీరామచంద్రమూర్తి అంత వైభవం కలిగినటువంటి వాడు, ఈ రావణాసురుడేమో నీచమైనటువంటి కుందేలులాగా ఉండేటువంటి వాడు అని తెలుపుతున్నారు ఇక్కడ. కాబట్టి అటువంటి ఆ దుష్టుడైనటువంటి ఆ రావణాసురుడిని ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సందేహాన్ని మనకి చూపిస్తున్నారు. సందేహం ఏంటంటే, పొల్లావరక్కనే అంటే దుష్టుడైన రాక్షసుణ్ణి అని చెప్పేసి చెప్తున్నారే. రాక్షసుడు అంటేనే దుష్టుడు, మళ్ళీ కొత్తగా వచ్చేసి దుష్టుడైన రాక్షసుడిని అని చెప్పేసి చెప్తున్నారే. అంటే రాక్షసుల్లో కూడా మంచోళ్ళు ఉంటారా? ఉన్నాడుగా, విభీషణుడు ఉన్నాడు కదా, వాడి తమ్ముడే మంచోడు కదా. అంటే ఈ శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరూ ఆ వనవాసంలో ఉండేటప్పుడు శూర్పణఖ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వీళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చినప్పుడు వచ్చి మీరెవరు ఇక్కడ ఉన్నారే అని చెప్పేసి ఆ రామచంద్రమూర్తిని ఆమె ప్రశ్నించిన వెంటనే తన వృత్తాంతాన్ని మొత్తాన్ని శ్రీరామచంద్రమూర్తి ఆ శూర్పణఖకి చెప్తాడు. ఈ విధంగా దశరథ మహారాజు యొక్క కుమారులము మేమంతా 4 అన్నదమ్ముళ్ళం మేము, మా ఒక్క కైకేయి అమ్మ వచ్చేసి అడిగిన వరం ప్రకారంగా ఈ విధంగా ఈ 14 సంవత్సరాలు వనవాసానికి అని చెప్పేసి వచ్చి ఉన్నాము, ఇదిగో ఇతను నా తమ్ముడు, ఈమె నా భార్య, ఇలా ఈ విధంగా అంతా మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు ఆ శూర్పణఖ కూడా తానెవరో అని చెప్పేసి వివరిస్తుంది. నేను అలా మన్నని రావడంతా నల్తంగై, నేను వచ్చేసి ఆ రావణాసురుడి యొక్క చెల్లెల్ని అని చెప్పేసి చెప్తూ, అంటే తన యొక్క అన్నదమ్ముళ్ళు ఎవరెవరు అంటే ఆ రావణాసురుడు, ఆ కుంభకర్ణుడు, ఇలాగంతా తెలుపుతూ విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టితం అని చెప్పేసి, ఆ విభీషణుడు ఒకడున్నాడు, మా అన్న మా కులంలో ఉన్నాడు, అసలు వాడికి అసలు చాలా ధర్మాత్మ, అసలు రాక్షసులకు ఉండాల్సిన లక్షణాలు ఏదీ ఉండదు, అటువంటి వాడు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ధర్మమైనటువంటి, అంటే బొల్లావరక్కనే అనేటప్పుడు దుష్టుడైనటువంటి రాక్షసుడు అంటున్నారే, మంచి రాక్షసుడు కూడా ఉన్నాడా అంటే ఏదో విభీషణుడు ఉన్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా కిళ్ళిక్కళైందాణై అంటే ఇప్పుడు ఒక పెద్ద రాజుగారు రాణి ఉన్నారు. సాయంత్రం అయితే అలా తోట వైపు వెళ్ళి నిదానంగా ఉద్యానవనంలో అలా విహరిస్తూ ఉంటారు. అలా వెంటనేటువంటి క్రమంలో పక్కన ఏదైనా చిన్న మొక్కో చెట్టో దేనికో ఆ ఆకుకి ఏమైనా పురుగు పట్టుంటే దాన్ని అలాగా అనాయాసంగా ఇలా గిల్లి పక్కన పడేస్తారనమాట. ఆ విధంగా రావణాసురుణ్ణి ఏమాత్రం పరిశ్రమే పడకుండా, ఏమాత్రం అసలు శ్రమే పడకుండా అంత అనాయాసంగా రావణాసురుణ్ణి వధించినటువంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు.
అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తిమై అంటే దుష్టుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి అనాయాసంగా సంహరించిన ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తిని, అంటే ఆ శ్రీరామచంద్రమూర్తికి ఏందయ్యా కీర్తి అంటే శత్రు ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై అని చెప్పేసి చూపిస్తున్నారు శ్రీరామాయణం నుంచి. ఆయన యొక్క కీర్తిని అంటే విరోధులు కూడా కాదనలేరు, విరోధులు కూడా ఆయన్ని అంత బాగా కీర్తిస్తున్నారనమాట. అంటే ఎదిరిగళుక్కం నంజుళుక్కం పడియాన వీరత్తై రంజనీయస్య విక్రమహి అన్నే ముఖవాదార్కం విడబొన్నాద వీరం. అంటే నచ్చని వాళ్ళు విరోధులు కూడా కాదనలేరు, అంతటి వీరాన్ని అటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఏం లేదు, ఇక్కడ ఒక విషయాన్ని తెలుపుతున్నారు. రామరావణ యుద్ధం జరుగుతోంది. శ్రీరాముడి యొక్క బాణ పరంపరల్ని తట్టుకోలేక, తీక్షణమైన యొక్క బాణాలని తట్టుకోలేక ఆ రావణాసురుడు కళ్ళు తిరిగి రథం మీదే పడిపోతాడు. పడిపోయిన వెంటనే ఆ సారథి ఉంటాడు కదా, దీన్ని గమనించి ఆ రథాన్ని యుద్ధ భూమి నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా దూరంగా తీసుకొని వెళ్ళిపోయి కొంతసేపటికల్లా రావణాసురుడికి మెలకు వస్తుంది. పైకి లేచి, ఆహా, ఆ శ్రీరామచంద్రమూర్తి వంటి వాడు ఉంటాడా, ఆయన యొక్క వీరం ఎటువంటిది, నేను ఆయనతో అంత చక్కగా యుద్ధం చేస్తూ ఉన్నాను, ఆయన యొక్క వీరాన్ని అంత బాగా అనుభవిస్తూ ఉన్నాను నేను, అటువంటి నన్ను ఇలాగ తీసుకొచ్చేసావే, నాకు ఎంత అవమానంగా ఉంటుంది, నన్ను ఒక కాపురుషుణ్ణి చేసేసావే అని చెప్పేసి అక్కడ రావణాసురుడు ఆయన యొక్క సారథిని చూసి ఆ విధంగా అంటాడనమాట. కాబట్టి విరోధులు కూడా ఆయన యొక్క వీరాన్ని చూసి కొనియాడుతున్నారు. అంతటి వీరాన్ని కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి అటువంటి ఆ స్వామి యొక్క కీర్తిని, అంటే విరోధులే స్వామి యొక్క కీర్తిని చూసి కొనియాడుతున్నారు అంటే ఇంకా ఇటువంటి గోపికలు గమ్ముకుంటారా? కాబట్టి వీళ్ళకి అసలే స్వామి అంటే ఎంత ప్రీతి. కాబట్టి ఇంకా ఉహంద బెంగళికి చొల్ల వేణమో అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ, ఇప్పుడు వాళ్ళు రావణాసురుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ అన్నదమ్ముళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గుణానికి వశపడ్డారు. అంటే స్వామి యొక్క గుణానికి వశపడని వారే ఎవరూ లేరు. ఆ రావణాసురుడు స్వామి యొక్క వీరానికి వశపడ్డాడు. ఆహా, ఎటువంటి వీరుడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి తానే కీర్తిస్తున్నాడు. మరి ఆ శూర్పణకు వచ్చేసి స్వామి యొక్క అందానికి వశపడింది. చూసిన వెంటనే ఆ చంద్రమూర్తిని పొందాలి అనే కదా ఆమె వచ్చింది. అప్పుడే కదా లక్ష్మణస్వామి ఆమె యొక్క ముక్కుని చెవుల్ని అంతా కోసేస్తాడు. కాబట్టి అన్నేమో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వీరాన్ని తెలిసి అంత కీర్తిస్తున్నాడు. ఆమెమో శూర్పణకేమో శ్రీరామచంద్రమూర్తి యొక్క సౌందర్యంలో అంత ఆసక్తి, అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క సౌందర్యంలో అంత లోతుగా అన్వయించేసింది. ఆ విధంగా మరి తమ్ముడు వీడు రావణాసురుడి యొక్క తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణాలు, శీలాది గుణాల్లో అంత ఇమిడిపోయాడు. అంటే రావణాసురుడు ఆ విభీషణుడిని తరిమేస్తాడు కదా, తరిమేసినప్పుడు లంక నుంచి ఇక్కడికి శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాలి అని వచ్చినప్పుడు వీడిని అసలు స్వీకరించకూడదు, మన పక్షంలో చేర్చుకోకూడదు అని చెప్పేసి సుగ్రీవుడు మొదలైనటువంటి వారు ఎంతమంది చెప్పినా కూడా ఇలాగా రాక్షసుడికి ఆ రావణాసురుడికి తమ్ముడైనటువంటి నన్ను సుగ్రీవాదులు మొదలైన వాళ్ళంతా చేర్చుకోకూడదు అని చెప్పినా కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పి నన్ను చేర్చుకున్నాడే. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఆయన యొక్క శీలాది గుణంలో విభీషణుడు వచ్చేసి అంత ఆసక్తి, అంటే ఆ విధంగా కీర్తించాడనమాట. ఆయన యొక్క గుణానికి అంత బాగా వశపడిపోయాడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగా స్వామి ఒక్కొక్క గుణంలో ఒక్కొక్కరు అలాగా వశపడ్డారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఆ స్వామి యొక్క గుణాలని పాడిపోయి, అంటే ఇక్కడ ఉండేటువంటి ఆ గోపికలందరూ ఉన్నారు కదా, ఆ స్వామి యొక్క గుణాలని కీర్తిస్తూ పోతున్నారు. ఏ విధంగా అంటే ఈ ఆత్మ వచ్చేసి అర్చిరాది గతిలో ఆ ముక్తికి, అంటే మోక్షం అంటే ముక్తిని పొందేటువంటి ఆత్మ వచ్చేసి ఇక్కడి నుంచి పరమపదానికి అర్చిరాది గతి అనేటువంటి మార్గంలో వెళ్ళి చేరుతుందంట. వెళ్ళే దారిలో అక్కడ ఎక్కడైనా దూరంగా ప్రయాణానికి వెళ్తున్నాం అంటే చేతిలో ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకొని వెళ్తాం కదా తినడానికి. మరి ఆత్మ అంత దూరం పోతుంది, దేన్ని తీసుకొని వెళ్తుంది అంటే పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని చెప్పేసి ఆ పుండరీకాక్ష అనేటువంటి ఆ స్వామి యొక్క నామ సంకీర్తనాన్నే దానికి ఆహారంగా తీసుకొని పోతుందంట. ఆ విధంగా స్వామి యొక్క నామాన్నంతా కీర్తిస్తూ పోతుంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ ఉండేటువంటి ఇంటి దాకా పోవాలి కదా,
పోయే వరకు వీళ్ళు దేన్ని ఆహారాన్ని దేన్ని స్వీకరిస్తారు, వీళ్ళు దేన్ని స్వీకరించి శరీరాన్ని ధరిస్తారు అంటే ఆ కృష్ణుడి యొక్క నామాల్ని, ఆ భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేస్తూ వీళ్ళు పోతారంట. వీళ్ళు ఆశ్వాసపరుచుకుంటూ పోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలాగా వీళ్ళందరూ ఆ విధంగా వీళ్ళందరూ వచ్చేసి ఆ కృష్ణ పరమాత్మ ఇంటికి బయలుదేరిపోతున్నారు అని చెప్పేసి బయట ఉండేటువంటి గోపికలందరూ లోపల ఉండేటువంటి ఆ గోపికకి తెలుపుతుందన్నమాట. పిళ్ళగలెల్లారం ఇత్యాది అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే, మనం వెళ్ళి నిద్రలేపాల్సినటువంటి అంత చిన్న పిల్లలు కూడా నిద్రలేసేసారమ్మా, అంత చిన్న గోపబాలికలు కూడా నిద్రలేసేసి తయారైపోయారు, అందరూ బయలుదేరుతున్నారు, నువ్వు ఒక్కదానివే పడుకొని ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే நான் சென்று இழப்ப வேணும் பாலைகளும் உனக்கு முன்னே உணர்ந்து புறப்பட்டார்கள் பாவைக்களம் புக்கார் కృష్ణనం తాంగళం కడగమిడం సంకేత స్థలం పుక్కారుగల్. అంటే ముందు రోజు మాట్లాడుకున్న రీతిలో కృష్ణుడు వీళ్ళందరూ చేరడానికి ఒక సంకేత స్థలం మాట్లాడుకుంటారు కదా, ఆ సంకేత స్థలానికి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారంటే మనం నిద్రలేపాల్సి అంటే మనం వెళ్ళి నిద్రలేపాలి అనేటువంటి రీతిలో ఉండేటువంటి ఆ చిన్నపిల్లలు కూడా నిద్రలేసి వెళ్ళిపోయారు, నువ్వే ఇంకా పడుకో ఉన్నావు అని చెప్పేసి ఈమెను చూసి చెప్తారనమాట బయట ఉండేటువంటి గోపికలు. అప్పుడు వచ్చి వాళ్ళు పోవడానికి అసలు తెల్లవారిపోయిందా, అప్పుడే వాళ్ళందరూ వెళ్తున్నారు అంటున్నారే, తెల్లవారిపోయిందా, వాళ్ళు వెళ్ళేంత రీతిలో తెల్లవారిందా అని చెప్పేసి ఏం అడుగుతుంది. అడిగిన వెంటనే వెళ్ళి ఏడింది వ్యాళం రంగితే, అంటే నేను ఎందుకు పడుకోనంటే పాపం చిన్నపిల్లలంతా లేవని మనం ముందుగానే లేసేస్తే అలాగా వాళ్ళందరూ లేయని నిదానంగా లేపుదాం అని చెప్పి నేను పడుకో ఉన్నాను, వాళ్ళే వెళ్తున్నారంటే అంత తెల్లవారిందా అని చెప్పేసి ఏం అడుగుతుంది. అడిగిన వెంటనే వెళ్ళి ఏడింది వ్యాళం రంగితే, ఆ శుక్రుడు ఉదయించాడు, గురువు అస్తమించాడమ్మా, తెల్లవారిపోయింది అని చెప్పేసి బయట ఉండే వాళ్ళందరూ సమాధానం చెప్తారనమాట. చెప్పిన వెంటనే లోపల ఉండేటువంటి గోపికి చెప్తుంది, మీకు కొద్దిగా ప్రకాశంగా ఉండే నక్షత్రాన్ని చూస్తే శుక్రుడే, కొద్దిగా అలాగ మందంగా ఉండేటువంటి నక్షత్రాన్ని చూస్తే అది గురువు, మీకేం తెలుసు శుక్రుడు గురువు, వేరే ఏదైనా గుర్తులు ఏమైనా ఉంటే తెల్లవారింది అనేదానికి చెప్పండి, నేను నిద్రలేస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ తెలుపుతారనమాట. ఆమె లోపల ఉండేటువంటి ఆమె తెలుపుతుంది. అంటే உங்களுக்கு நட்சத்திரம் எல்லாம் வெள்ளியும் வியாழம் மாயிரே இருப்பது అదివే ఎన్నే పుళ్ళం శిలంబినకాన్. అంటే నువ్వు వేరే గుర్తులు చెప్పమన్నావు కదా, ఇదో చెప్తున్నావు, ఆ పక్షులన్నీ శబ్దిస్తున్నాయి, తెల్లవారింది అనేదానికి ఇది ఒక గుర్తు కాదా అంటే మనం 6వ పాసురంలోనే పుళ్ళం శిలంబినకాన్ అని చెప్పేసి చూసాం, 7వ పాసురంలో కీసి షండంగం అని చూసాం, ఇక్కడ మళ్ళీ పుళ్ళం శిలంబినకాన్ వస్తుంది, అదే గుర్తుని మళ్ళీ 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 చెప్తున్నారే. దీనికి ఇంత లోపల కొద్దిగా కాలం నడుచుంటుంది కదా ఈ గోపికింటి నుంచి మరొక గోపికింటికి వెళ్ళేటప్పుడు, మరి అదే గుర్తునే ఎందుకు చెప్తున్నారంటే 6వ పాసురంలో పుళ్ళం శిలంబినకాన్ అని చెప్పింది ఆ పక్షులన్నీ నిద్రలేసిన వెంటనే కీచు కీచుమని శబ్దం చేసేటువంటి రీతిని చెప్పారు. 7వ పాసురంలో కీసికీ షండంగం అని చెప్పింది ఆ పక్షులన్నీ అలాగా ఆహారాన్ని సంపాదించడానికి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయే ముందు అన్నీ ఒకసారి కలిసి మాట్లాడుకుంటాయంట. అంటే మళ్ళీ పగలంతా మనం కలవలేము కాబట్టి ఇప్పుడే కొంచెంసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి బెంగగా అలా మాట్లాడుకొని అన్నీ వెళ్ళిపోతాయి. అది 7వ పాసురంలో చెప్పారు. ఇక్కడ మళ్ళీ పుళ్ళం శిలంబినకాన్ అని చెప్పేసి దేన్ని చెప్తున్నారంటే ఆ పక్షులన్నీ కూడా ఆహారాన్ని సంపాదించుకోవడం అని చెప్పేసి ఎగిరి వెళ్ళిపోతున్నాయి, ఆ వెళ్ళేటప్పుడు చేసేటువంటి శబ్దాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. దాన్నే ఇక్కడ పుళ్ళం శిలంబినకాన్ అంటే ఆహార సముపార్జనకి అని చెప్పేసి ఆ పక్షులన్నీ బయలుదేరి వెళ్తున్నాయే, ఆ వెళ్ళేటప్పుడు చేసేటువంటి శబ్దం అమ్మ, ఎగురుతూ వెళ్ళేటప్పుడు చేసేటువంటి శబ్దం, ఆ పక్షులన్నీ కూడా ఆహారాన్ని సంపాదించడానికి అని చెప్పేసి ఎగిరి వెళ్ళిపోతున్నాయి, ఇది తెల్లవారిన దానికి ఒక గుర్తే కదమ్మా, అవన్నీ శబ్దిస్తున్నాయి అని చెప్పేసి ఈమెకు చెప్తూ ఈమెను ఏమని అంటారంటే పోదరి కన్నినాయ్, అంటే ఎంతో అందమైనటువంటి నేత్రములు కలదానా. ఎటువంటి నేత్రం అంటే తామర పువ్వు వంటి అంత అందమైనటువంటి నేత్రము కలదానా. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది, ఏంటంటే ఆ జింక కన్ను ఉంటుంది కదా, ఆ జింక కన్ను ఎంత అందంగా ఉంటుందో ఆ విధమైనటువంటి నేత్రము కలదానా. అంటే ఒకటేమో తామర పువ్వు వంటి కన్నులు కలదానా, ఒకటేమో జింక కన్ను వంటి కన్నులు కలదానా చెప్పేసి రెండు చూపిస్తున్నారు. ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు. పోదు అంటే పుష్పము,
అరి అంటే దాని మీద ఉండేటువంటి పురుగు. అంటే కన్ను చూస్తే ఎలా ఉందంటే ఒక తెల్ల పుష్పము, దాని మీద మధ్యలో నల్లగా పురుగు ఉంటే ఎలా ఉంటుంది, ఆ విధంగా తెల్ల కన్ను మధ్యలో వచ్చేసి కళ్ళు గుడ్లు ఉంటాయి కదా, అది నల్లగా ఆ విధంగా ఉంది. అంత చక్కగా ఉందమ్మా నీ కళ్ళు అని చెప్పేసి ఈమె కన్నుని వర్ణిస్తున్నారు. దీనికి ఇంకో అర్థాన్ని కూడా చూపిస్తున్నారు. పోదరి కన్నినాయ్ అంటే ఆ పుష్పాన్ని కూడా ఓడగొట్టేటువంటి, దానికంటే ఆ పువ్వుల కంటే ఇంకా అందంగా ఉండేటువంటి కన్నులు కలదానా అని చెప్పేసి ఈమె కన్నుని వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు కుడైంద నీరాడాదే అంటే కుళ్ళ కుళిర కుడైంద నీరాడాదే అంటే ఆదిత్యనుదిత్య నీరు కొదిప్పదర్క మున్నే అంటే ఆ సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ నీళ్ళు అనేటువంటిది వేడెక్కిపోతాయి కదా. అంటే మనం ఎప్పుడు స్నానం చేయాలంటే నీళ్లు వేడెక్కడానికి ముందే స్నానం చేయాలంట. సూర్యోదయం అయిపోయి ఆ సూర్యుడంతా బాగా వచ్చిన వెంటనే, దీన్ని మనం ఎండాకాలంలో బాగా చూస్తాం. కొద్దిగా ఎండాకాలంలో మనం కొద్దిగా నిదానంగా స్నానం చేయడానికి వెళ్ళామనుకోండి, ఏమొస్తుంది, మామూలుగా చల్లనీళ్ళు తిప్పినా కూడా వేడి నీళ్ళు వస్తాయి ఆ సూర్యుడి యొక్క వేడికి. ఆ విధంగా సూర్యోదయం అయిపోయి నీళ్ళంతా వేడెక్కడానికి ముందే మనం వెళ్ళి స్నానం చేయాలి కదా. కాబట్టి దానికి పూర్వమే తొందరగా లేచి రామ్మా, స్నానం ఆచరించడానికి రామ్మా అని చెప్పేసి పిలుస్తున్నారనమాట. అంటే కుడైంద నీరాడాదే సరయోమవగాహతే ఎన్నంబడియే కృష్ణ విరహం ఆర నీరాడపోహాదే నమొక్క చొల్లెగర కృష్ణ విరహం షమిక్కైక్కం అంటే దేన్ని తెలుపుతున్నారంటే ఆ శ్రీరామాయణంలో ఒక విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఇంకా లక్ష్మణస్వామి వచ్చేసి అంటే ఇదే విధంగా వాళ్ళు గోదావరిలో స్నానం చేయడానికి అని చెప్పేసి తెల్లవారుజామునే వెళ్తారు. వెళ్ళిన వెంటనే ఒకటే చలి వాళ్ళందరికీ. అప్పుడు వచ్చేసి అనుకుంటారనమాట, మనమే ఇంత చలిలో ఇలాగ కష్టపడుతున్నాము, ఆ భరతుడు కూడా సరయులో ఇదే విధంగా ఈ అపరరాత్రి కాలంలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడే, వాడు పాపం ఎంత సుఖభారంగా ఉండేటువంటి వాడు అని చెప్పేసి అతన్ని అలా అనుకుంటారనమాట. ఏ విధంగా భరతుడు ఎందుకు అంత తెల్లవారుజామునే పోయి ఆ సరయులో స్నానం చేస్తున్నాడంటే రామ విరహాన్ని చల్లార్చుకోవడానికి అని చెప్పేసి పోతున్నాడంట. ఆ శ్రీరామచంద్రమూర్తిని వదిలి ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఆ తాపాన్ని చల్లార్చుకోవడానికి అని చెప్పేసి ఆ భరతుడు ఏ విధంగా సరయులో తెల్లవారుజామునే వెళ్ళి స్నానం చేశాడు, అదేవిధంగా కృష్ణ విరహంతో మనం వచ్చేసి ఇంత అల్లాడుతున్నాం కదా, కాబట్టి ఆ తాపం అంతా తీరే రీతిలో మనం వెళ్ళి స్నానం చేయొద్దా, కాబట్టి ఆ నీళ్లు వేడెక్కడానికి ముందే తొందరగా రామ్మ చల్లగా స్నానం చేద్దాం అని చెప్పేసి ఈ గోపికని పిలుస్తున్నారు. అలా పిలిచి ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏంటంటే కృష్ణుడి యొక్క విశ్లేషణం చేత, అంటే ఆయన్ని పొందలేదు అని చెప్పేసి ఈ విరహతాపం అనేటువంటిది ఏర్పడిందే, సాధారణమైనటువంటి నీళ్ళల్లో స్నానం చేస్తే ఇది పోతుందా, పోదు. మళ్ళీ ఆ కృష్ణ పరమాత్మని పొందితేనే కదా పోతుంది. అంటే కృష్ణ పరమాత్మని పొందితే పోతుంది నిజమే, కానీ అతను మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ కష్టమే కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏ విధంగా స్నానం చేయాలంటే ఈ యొక్క విరహతాపం ఆరేటట్టుగా, అంటే చల్లబడేటట్టుగా అంత చల్లగా మనం స్నానం చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ కృష్ణ విరహం అనేటువంటిదే మనకు వద్దు, మళ్ళీ ఇటువంటి కష్టాలే వద్దు. ఆ విధంగా మనం దీంట్లో లోతుగా అనుభవించాలి అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి ఎంచుతారనమాట. దానికి ఏందబ్బా ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే మనకు కష్టం కదా, కాబట్టి ఈసారి మనం ఎలా స్నానం చేస్తామంటే ఆ కృష్ణుడి యొక్క గుణాల్లో మనం స్నానం చేద్దాం, ఆ కృష్ణుడి యొక్క గుణాన్ని మనం అనుభవిద్దాం. అంటే కృష్ణుడు కావాలంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఆయన గుణాలను అయితే మనం ఎప్పుడైనా అనుభవించవచ్చు కదా. ఆ విధంగా మనం చల్లగా స్నానం చేయాలి, లోతుగా స్నానం చేయాలి, మళ్ళీ ఇటువంటి కష్టం లేకుండా స్నానం చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇప్పుడు స్నానం అని చెప్పేసి ఆ కృష్ణానుభవమే, అంటే ఆ కృష్ణుడి యొక్క గుణాలని అనుభవించడమే ఇక్కడ స్నానంగా ఇక్కడ చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఇప్పుడు కుడైంద నీరాడాదే అనే దానికి ఇంకో అర్థాన్ని కూడా చూపిస్తున్నారు. పోదరి కన్నినాయ్ అనేటువంటి దానికి ఇంకో అర్థాన్ని కూడా చూపిస్తున్నారు. ఏంటంటే నువ్వు మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానివి, ఈ నేత్ర సౌందర్యాన్ని చూపించి ఆ కృష్ణుడిని ఓడగొట్టి ఆ కృష్ణుడు నీ కన్నులు చూస్తూ అలా వచ్చేస్తాడు నీ దగ్గరికి. అప్పుడు ఆ కృష్ణుడిని చూసి అనుభవించడం మానేసి నువ్వు ఈ విధంగా లోపల పడుకోవడం ఏమైనా బాగుందా అమ్మా అని చెప్పేసి ఒక అర్థాన్ని చూపిస్తున్నారు. మరొక అర్థం ఏంటంటే ఏం లేదు, నువ్వు మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానివి, నీ కోసం అని చెప్పేసి ఆ కృష్ణుడు వస్తాడు,
కాబట్టి నీ ద్వారా మేము కూడా ఆ కృష్ణుడిని పొందుతాం అని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు నువ్వే లోపల పడుకొని ఉంటే ఎలా అమ్మా అని చెప్పేసి ఏమని చూసి ఇంకో విషయం చెప్తారు. అంటే మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానివి నువ్వు, తామర పువ్వుల వంటి ఆ జింక కండుల వంటి నేత్రం కలిగినటువంటి దానివి నువ్వు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? అనైతులగముడై అరవిందలోసననై అని చెప్పేసి తిరువాయుమడి అనేటువంటి గ్రంథంలో నమ్మాళ్ళవారిని చూపిస్తున్నారు. అంటే ఈ సమస్త లోకములు తనకి సొత్తుగా కలిగి ఉండేటువంటి ఆ పుండరీకాక్షుడు అని చెప్పేసి చూపిస్తున్నారు. అటువంటి ఆ స్వామి కాబట్టి నువ్వు ఆ స్వామి చేరి ఉండేటప్పుడు మిమ్మల్ని సేవించి మేము తరిద్దామని చెప్పేసి అనుకున్నాము. నువ్వేమో అక్కడే లోపలే పడుకో ఉన్నావు. ఇదేమైనా బాగుందా అమ్మ? అంటే నీ యొక్క నేత్ర సౌందర్యం ద్వారా మనం ఆ కృష్ణుడిని పొందుదాం అని చెప్పేసి మేమందరం అనుకున్నాం. కాబట్టి నువ్వు ఆ నేత్ర సౌందర్యాన్నే ఉండి అంటే దాన్నే తలుచుకొని ఆ కృష్ణుడే వస్తాడని చెప్పేసి లోపల పడుకో ఉన్నావే. అంటే నీ నేత్ర సౌందర్యం ద్వారా స్వామిని పొందుదాం అనుకుంటే ఆ నేత్ర సౌందర్యం కారణం చేతనే నువ్వు ఇలా లోపల పడుకొని ఆ స్వామిని పొందకుండా ఉండేదానికి కారణంగా ఉంది అమ్మా ఇది అని చెప్పేసి. అంటే నీ నేత్ర సౌందర్యం మా యొక్క పురుషార్థ సిద్ధికి అంటే ఆ కృష్ణుడిని పొందడానికి కారణంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసి ఆ కృష్ణుడిని పొందకుండా ఉండేదానికే కారణంగా ఉంది. నువ్వు దీన్నే కదా తలుచుకొని లోపల పడుకో ఉన్నావు. నువ్వు రాకుండా మేము పోలేము ఆ కృష్ణుడి దగ్గరికి అని చెప్పేసి ఈమెకి ఇక్కడ చెప్తారనమాట. దీన్నే ఇక్కడ పోదరిక్కడినా అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే పళ్ళిక్కిడత్తియో అంటే కుడంగి నీరాడేదే అని చెప్పేసి ఈ విధంగా మనం వచ్చేసి కృష్ణుడి యొక్క గుణంలో లోతుగా అవగాహించాలి. మళ్ళీ కూడా విరహం అనేటువంటిదే ఏర్పడకుండా ఆ విధంగా అనుభవించాలి అనేటువంటి విషయాన్ని అంతా తెలిపి పళ్ళిక్కిడత్తియో ఇంకా నువ్వు పడుకో ఉన్నావా నువ్వు అంటే ముందు బాసురాల్లో అంతా మనం చూసేటప్పుడు నిద్రపోతున్న గోపికని నిద్ర లేపుతున్నారు. పిళ్ళా ఎడిందిరాయ్ అని చెప్పేసి ఈ విధంగా అంతా ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వస్తున్నారనమాట. మామాన్ మగళే అని చెప్పేసి ఆమెను వచ్చేసి మామీ రవళ ఎడిప్పీరో అని చెప్పేసి ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతున్నారు. ఈ గోపిక నిద్రలేసేసింది. ఈ గోపిక వచ్చేసి నిద్రలేసేసింది కానీ బయటికి రాకుండా పడకలోనే అలా పడుకొని ఉందన్నమాట ఆ గోపిక. అంటే ఏమొచ్చేసి నిద్ర ఏమో లేసేసింది, నిద్ర లేసి మెలకు అయితే వచ్చేసింది కానీ బయటికి రాకుండా పడకలోనే అట్టే పడుకొని ఉండేటువంటి ఆ గోపిక ఎందుకు పడుకొని ఉందమ్మా పడకలో అంటే నిద్రలేసేసింది కదా, బయటికి రాకుండా పడకలోనే ఎందుకు పడుకొని ఉందంటే ఆ పడక ఎటువంటిదంటే ఒక కాలంలో కృష్ణుడు వచ్చి దాని మీద పడుకున్నాడంట. అటువంటి పడక అనమాట అది. కాబట్టి ఆ పడకలో కృష్ణుడి యొక్క వాసన వస్తుంది. కాబట్టి ఒక కాలంలో కృష్ణ పరమాత్మ వచ్చి శయనించినటువంటి ఆ పడక కాబట్టి దాన్నే గట్టిగా హత్తుకొని దాన్నే వాసన చూస్తూ ఏమో ఆ పడక మీద పడుకొని ఉందన్నమాట. కాబట్టి బయటికి రాకుండా అలా పడుకొని ఉంది. ఇంకా నువ్వు పడుకో ఉన్నావా, ఆ పడకని అలా పట్టుకొని పడుకో ఉన్నావా పావాయిని అంటే మేమందరం గోపికలము, మావలే నువ్వు కూడా ఒక గోపికవు కదా, పరమపురుషుడైనటువంటి ఆ కృష్ణుడిని పొందడానికి అని చెప్పేసి మేము పోతున్నాము. ఇలాగా నువ్వు ఒంటరిగా పడుకోవడం ఏమైనా బాగుందా? నువ్వు కూడా మావలే గోపికవు కాబట్టి ఇలా ఒంటరిగా పడుకోవడం నీకు తగదమ్మా, నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి ఈమెను పిలుస్తున్నారు. అలా పిలుస్తూ ఇంకో విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. నన్నాళాళ్ అంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి రోజు మనకి ఏర్పడి ఉంది. ముందు ఆ కృష్ణుడు ఉండని ఆ గోపికలు ఉండని వీళ్ళు అసలు కలవనే కూడదు అని చెప్పేసి ఆ గోపవృద్ధులందరూ అనుకున్నారు కదా. గోపికలందరినీ గృహాల్లో పెట్టి నిర్బంధించారు కదా. అటువంటి రోజులంతా పోయి కృష్ణానుభవానికి అనుకూలమైనటువంటి కాలం మనకి ఏర్పడింది కదా. అటువంటి రోజు ఏర్పడినప్పుడు నువ్వు ఇలా లోపల పడుకోవడం ఏమైనా బాగుందా అని చెప్పేసి మనం చూసి అడుగుతారనమాట. అలా అడుగుతూ ఇంకో విషయాన్ని తెలుపుతారు. అంటే నువ్వేమో కృష్ణుడి యొక్క స్పర్శ తగినటువంటి ఆ పడక అని చెప్పేసి దాన్ని గట్టిగా హత్తుకొని అనుభవిస్తూ లోపల పడుకున్నావు. మనకు నేరుగానే స్వామి మన కోసం అక్కడ వేచి ఉండేటప్పుడు ఆ పడకను పట్టుకొని నువ్వేం పడుకుంటావమ్మా, తొందరగా రా అని చెప్పేసి పిలుస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఎటువంటి ఒక మంచి కాల విశేషం ఏర్పడిందంటే చక్కగా మనం కృష్ణుడి దగ్గరికి పోవచ్చు. ఈ నోముకు అని చెప్పేసి మనం స్నానం ఆచరించాలి కదా, కాబట్టి ఆ కృష్ణుడితో కలిసి స్నానం ఆచరించవచ్చు, జలక్రీడలన్నీ ఆడచ్చు, ఆ కృష్ణుడి యొక్క ఒళ్ళు అలా పడుకోవచ్చు. అటువంటి ఒక తరుణంలో ఆ కృష్ణ స్పర్శ మాత్రం తగిలినటువంటి ఆ పడకలో పడుకున్నావే అంటే మనకి కృష్ణుడు లభించలేదు, ఒంటరిగా ఉన్నామంటే నువ్వు దాంట్లో పడుకోవడం వేరే విషయం బాగుంది. కానీ ఇప్పుడు మనకి కృష్ణుడు లభించడానికి అనుకూలమైన కాలం ఏర్పడింది.
కృష్ణుడితో జలక్రీడ ఆడడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఆ కృష్ణుడి యొక్క ఒళ్ళోనే పడుకోవచ్చు. ఆ విధంగా ఉండేటప్పుడు నువ్వు మాత్రం ఒంటరిగా పడుకో ఉన్నావు, ఇది ఏమైనా బాగుందా, తొందరగా రా అని చెప్పేసి ఆవిడ పిలుస్తున్నారనమాట. నన్నాళాల్ అంటే ఇప్పుడు మనకి మంచి అనుకూలమైన కాలం ఏర్పడింది. వ్రతం పూర్తయ్యి 4 చినుకులు పడ్డాయి అంటే చాలు వీళ్ళు వ్రతం అనుష్ఠించింది చాలు, వర్షం అంతా వచ్చేసింది, ఇంకా మళ్ళీ కృష్ణుడు గోపికలు కలవనక్కర్లేదు అని చెప్పేసి మళ్ళీ మనల్ని విడదీస్తారు. ఏ విధంగా అంటే రావణాసురుడు సీతాదేవిని శ్రీరామచంద్రమూర్తిని ఎలా విడదీశాడు, అటువంటి కాలం రాబోతోంది. ఇప్పుడు మనల్ని ఆ కృష్ణుడిని కూడా విడదీసేస్తారు, అటువంటి కాలం రాబోతోంది. కాబట్టి నువ్వు ఇలాగ కాలతామదం చేయడం ఏమైనా బాగుందా, ఈ మంచి కాలాన్ని ఇలా వ్యర్థంగా వదిలేయడం ఏమైనా బాగుందా, కాబట్టి నిద్రలేసిరా అమ్మ అని చెప్పేసి ఆవిడ పిలుస్తున్నారనమాట. అలా పిలుస్తూ కళ్ళం తవిర్ంద్ అంటే కపటాన్ని వదిలి, ఏంది ఇక్కడ కపటం అంటే ఆవిడ వదిలేయండి, మన విషయంలో కపటం ఏంటంటే కింతేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారిణం అని చెప్పేసి భగవంతుడికే సొత్తుగా ఉండేటువంటి ఆత్మ, భగవంతుడికే పరతంత్రుడిగా ఉండేటువంటి ఆత్మని నేను స్వతంత్రుణ్ణి, నేను నాకే చెందినవాడిని అని చెప్పేసి తెలుస్తున్నామే. దీనికంటే పెద్ద దీన్నే ఆత్మాపహారం అంటారు. దీనికంటే పెద్ద దొంగతనం ఏమైనా ఉందా? ఏది లేదు. అంటే ఈ ఆత్మాపహారంలో అన్ని విధాలైనటువంటి దుష్కృతములు, అన్ని విధాలైన దోషములు, అన్ని పాపాలు దీంట్లోనే ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రం మనకు చూపిస్తోంది అనమాట. అంత క్రూరమైనటువంటిది ఆత్మాపహారం అనేటువంటిది. అంటే ఈ జీవుడు యొక్క స్వరూపం ఏంటంటే భగవంతుడికి పరతంత్రుడిగా ఉండటమే. అంటే భగవంతుడికి అంటే నేను నాకు చెందినవాడిని కాదు, నేను నాకు సంబంధించిన వాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినవాడిని, ఆ కృష్ణుడికే చెందినవాడిని. ఇదే ఈ జీవాత్మ యొక్క స్వరూపం. అలాగా భగవంతుడికే పరతంత్రుడిగా ఉండేటువంటి ఆత్మని నేను నాకు స్వతంత్రుణ్ణి అని చెప్పేసి తెలుస్తున్నామే. ఇది ఈ ఆత్మాపహారం అని చెప్పేసి తెలుపుతున్నారే. దీనికంటే పెద్ద దొంగతనం ఉందా? నీ దగ్గర అటువంటి ఒక దొంగతనం లేదు. రెండోది భగవంతుడికే సొత్తైనటువంటి ఆత్మ, భగవంతుడికే దాసభూతుడైనటువంటి ఆత్మని ఇతర దేవతాంతరములకు మనం దాసుడిగా చేస్తున్నామే. అంటే ఆ పరాత్పరుడైనటువంటి భగవంతుడు ఉండగా అతనికి మనం అందరం శేషభూతులము. అదే ఈ జీవాత్మ యొక్క స్వరూపం. దాసభూతాః స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆ భగవంతుడికి మనం ఈ జీవాత్మ యొక్క సహజ సిద్ధ స్వభావమే భగవంతుడికి దాసుడుగా ఉండటమే. అటువంటి జీవాత్మని ఇతర దేవతాంతరములకి నేను దాసుడిని అని చెప్పేసి వేరే దేవుళ్ళంతా వెళ్ళి మనం భజన చేస్తున్నామే. ఇది ఎటువంటిది అంటే ఇది ఎటువంటి దొంగతనము అంటే నీ దగ్గర అటువంటి దొంగతనాలంతా లేదమ్మా. నీ దగ్గర వేరే కపటం ఉంది. నీ దగ్గర ఏందో తెలుసా, ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కళ్ళే అనుభవించకూడదంట. ఏక స్వాదన భుంజీత అని చెప్పేసి చూపిస్తున్నారు. అటువంటిది నువ్వు లోపల ఏం చేస్తున్నావు తెలుసా, ఆ కృష్ణుడి యొక్క గుణానుభవాన్ని చేస్తున్నావు. అంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క గుణానుభవాన్ని చేస్తున్నావు. ఆ కృష్ణుడి యొక్క గుణానుభవం ఎంత తీయనైనటువంటి ఒక విషయం అండి, ఎంత మధురంగా ఉండేటువంటి విషయం. కాబట్టి ఆ గుణానుభవాన్ని నువ్వు ఒక్కదానివే చేస్తున్నావే, బయటకు వచ్చి మా అందరితో కలిసి చేస్తేనే కదమ్మా అని చెప్పేసి ఆమెని పిలుస్తున్నారనమాట. ఇంకో విషయం చూపిస్తున్నారు, బోధయంత పరస్పరం అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళందరూ విధించింది ఏంటి, మన ఆచార్యులందరూ కూడా ఆచరించింది ఏంటంటే అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తన భక్తులకు ఉండేటువంటి స్వభావం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి తెలిపేటువంటి రీతిలో తెలిపేటువంటి ప్రకరణంలో ఏం చెప్తున్నాడంటే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం అని చెప్పేసి నా యందే వాళ్ళ యొక్క మనసు లగ్నమై ఉంటుంది, నన్నే వాళ్ళు ప్రాణపదంగా పెట్టుకొని ఉంటారు, నా యొక్క గుణాలని నా యొక్క చేష్టితాలని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉండేటప్పుడు మీ ఇంత చెప్తున్నా మీ ఇంత పిలుస్తున్నా కూడా నువ్వు పదవులు పలకకుండా లోపల పడుకోన్నావే, ఇదేమైనా బాగుందా అని చెప్పేసి బయట ఉండే వాళ్ళందరూ ప్రశ్నిస్తారనమాట. నీ దగ్గర ఇప్పుడు 2 విధాలైనటువంటి కపటం ఉంది. మొదటిది ఏంటంటే నువ్వు ఒక్కదానివే లోపల పడుకొని ఆ కృష్ణుడి యొక్క గుణాన్నంతా అనుభవిస్తున్నావు. బయట మేమందరం ఇంతమంది ఉండేటప్పుడు మా అందరితో వచ్చి అనుభవించడానికి ప్రాప్తి ఉండగా నువ్వు ఒక్కదానివే లోపల పడుకొని అనుభవిస్తున్నావు. రెండో కపటం ఏందో తెలుసా, నువ్వు ఇంత పెద్ద జ్ఞానివి, నువ్వు పరమ భాగవతోత్తమురాలివి, నిన్ను దర్శించడమే మాకు పరమ ప్రయోజనం, అటువంటిది నిన్ను మాకు చూపించకుండా లోపల దాచిపెట్టుకొని పడుకోన్నావే, ఈ కపటాన్నంతా వదిలి బయటకు వచ్చి మాతో కలువమ్మా అని చెప్పేసి ఆమెను ప్రార్థిస్తున్నారనమాట. ఇక్కడ ఇంకో విషయాన్ని ఏం చెప్పిస్తున్నారంటే
అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కిందుండేటువంటి దాసులు ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, పైనుండేటువంటి స్వామి దాన్ని క్షమించవచ్చు. అంటే అమ్మ నేను తెలియకుండా చేశాను అని చెప్పేసి కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు దాసులు ఏదైనా తప్పు చేస్తే పైన శేషిగా ఉండేటువంటి ఆ స్వామి వచ్చేసి మనల్ని అంతా క్షమించడానికి అవకాశం ఉంటుంది. నువ్వేమో ఇప్పుడు మేము ఏం తెలియని వాళ్ళం, నువ్వేమో పెద్ద జ్ఞానివి కాబట్టి మేమేమైనా తప్పులు చేస్తే నీ దగ్గర వచ్చి క్షమించమని ప్రార్థించవచ్చు. నువ్వు పెద్ద జ్ఞానిగా ఉండి అన్నీ తెలిసిన దానివిగా ఉండి నువ్వు మాకందరికీ స్వామినివి అంటే ఆ భాగవతోత్తములే మనకి స్వామి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు కదా. ఆ విధంగా పరమ భాగవతోత్తమురాలైనటువంటి నీవే మాకందరికీ స్వామినిగా ఉన్నావు. అటువంటి నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమని ప్రార్థించగలవు? మేమేమైనా తప్పు చేసామనుకో నీ దగ్గరికి వచ్చి క్షమించమని ప్రార్థిస్తాము. మరి నీకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, నువ్వు పరమ భాగవతోత్తమురాలివి, పెద్ద జ్ఞానివి. నువ్వు తప్పు చేసావంటే ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థించలేవు కదా. కాబట్టి మేము తప్పు చేస్తే క్షమని ప్రార్థించి తప్పుని సరిదిద్దుకోవచ్చు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమని ప్రార్థింపలేవు కాబట్టి నీ యొక్క తప్పు అదే విధంగా తప్పుగానే నిలిచిపోతుందమ్మా. కాబట్టి లోపల నువ్వు పడుకోబాక, ఆ కపటాన్నంతా వదిలి నువ్వు బయటికి రా, మా అందరితో కలువు అని చెప్పేసి ఇక్కడ పిలుస్తూ కలందు కుళ్ళ కుడైంది నీరాడాదే పళ్ళికిడతియో ఎన్నన్వయం అంటే మా అందరితో కలిసి చల్లగా లోతుగా స్నానం ఆచరించకుండా లోపల ఈ విధంగా పరుండి ఉన్నావే అని చెప్పేసి నువ్వు లేవు అని చెప్పేసి ఈ పాసురంలో గోపికలు నిద్రలేపుతున్నారు. ఇక్కడితో ఈ పాసురం యొక్క విశేషమైన అర్థాలన్నింటినీ పూర్తి చేసుకుంటున్నాం. రేపటి పాసురంలో ఉంగళపుడక్కడే తోటత్తు బాబియోలు అనేటువంటి పాసురంలో మంచి వాక్ వైభవశాలి అంటే మంచి మాట్లాడే మంచి మాటలు చెప్పేటువంటి నేర్పరిగా ఉండేటువంటి గోపికని రేపటి పాసురంలో నిద్రలేపుతున్నారు. అంటే ఆమె యొక్క మాటలే అంత తీయగా ఉంటుందన్నమాట. మంచి మాటలు చెప్పగలిగినటువంటి నేర్పరి అయినటువంటి గోపికని రేపటి పాసురంలో నిద్రలేపుతున్నారు. కాబట్టి దాని యొక్క విశేషాలన్నింటినీ కూడా రేపటి పాసురంలో మనం అనుభవిద్దాం. సోచ్చిష్టమాలికా వందగంధబంధుర జిష్ణవే విష్ణుజిత్తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధకంకణపాడయే విష్ణుజిత్తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ நித்யஸ்ரீர்நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो, रामानुज